హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం టేస్టీ హెల్దీ టమాటా పచ్చడి చేసుకుందాం. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఆవాలు వేసి తర్వాత మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం వాటిని దోరగా అటు ఇటు వేయించుకుంటూ కాస్త కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు మనకి కంటికి మంచిది. అంతే, కాస్త పసుపు కూడా వేసుకోవాలి. కాస్త ఇంగువ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కట్ చేసిన టమాటా పీసెస్ వేసుకోవాలి. టమాటా పీసెస్ వేసిన తర్వాత కూడా వాటిని సిమ్ మీద కలుపుతూ ఉండాలి. అటు ఇటు కలపడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది. తర్వాత కాస్త కల్లుప్పు వేసి కాస్త కడిగిన చింతపండు కూడా వేసి కాస్త మగ్గనియాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత చల్లార్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. కచ్చపచ్చగా అయినాక మనం ఒకసారి చూసుకొని పచ్చడి తాలింపు వేసుకోవాలి. టమాటా పచ్చడి తాలింపు వేసే విధానం: ముందుగా కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి కాస్త తిప్పాలి. తర్వాత మిక్సీ పట్టిన టమాటా పచ్చడి దాంట్లో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. అంతే, గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుందో లేదో ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మన రవ్వ దోశని వేడి పెంకు మీద దోశ వేసుకొని రౌండ్గా వచ్చేదాకా వేసుకొని దానిపైన కాస్త ఆయిల్ కూడా వేసుకొని అటు ఇటు కాలేదాకా తిప్పాలి. తర్వాత దోశ తీసి ప్లేట్లో వేసుకొని కాస్త టమాటా పచ్చడి వేసుకొని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. నేను కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్.